ప్రార్థన ప్రార్థన శాస్త్ర కృపా మహాప్రభావంతో మీ మధ్య సంచారం చేస్తున్నాం. వాగ్దానం ఇచ్చిన వాడని నిర్వర్తం చేసే సజీవుడనై మీతో ఉన్నాను. నా బలము, నా శక్తి, నా మహిమ, నా ప్రభావం మీకు ఇచ్చి మీ మనోనేత్రాలు తెరిచి మీ ఆత్మజ్యోతులు వెలిగించి మిమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధపరిచి నా ప్రియ కుమారి కుమార్తెలుగా శాస్త్ర కృపకు పాత్ర చేతును గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడమాట, ఆస్వాదించబడిన వాళ్ళారా మీకు శుభం కలుగును గాక. ఆశీర్వదించబడిన వారా మీకు శుభం కలుగును గాక. ఆశీర్వదించబడిన వాళ్ళారా మీకు శుభం కలుగును గాక. దేవుడి స్తోత్రాలండి. ఉదయకాలం చాలా విచిత్రమైన దేవుడు మాట్లాడారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంత సత్యము దీంట్లో ఉందా? క్రైస్తవుడంటే ఎంత గొప్పవాడా అన్నిట్లకన్నా క్రైస్తవుడంటే దేవుడికి ఎంత ప్రేమ. క్రైస్తవుడు దేవుని ప్రేమించలేకపోవడానికి కారణము వాడిని సాతాను వదలకపోవటం. తను ఎవరో తను తెలుసుకోపోవటం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఉదయకాలము ప్రసంగం జరుగుతున్నప్పుడు నా హృదయం అంతా కూడా పెద్ద కలవరపాటు. 25 సంవత్సరాల నుంచి నేను మరి పరిచర్య జరిగిస్తున్నాను. ఈ ఉపవాసాలు వచ్చినప్పుడు రోజుకి 5 ప్రసంగాలు కూడా జరిగాయి. కానీ ఎప్పుడు కూడా అంత గొప్ప మాట నేను వినలేదు. ఉదయం ప్రసంగం అయిన తర్వాత నా మనసు అంతా సంతోషం నిండిపోయింది. నన్ను ఇంతగా నువ్వు ప్రేమించావా? నేను నీకింత ప్రియుడినా? సాధారణంగా మనం తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్న వారు గొప్పవారని తలుస్తాం. కానీ ఇంత దిగజారిపోయి సాతాను చేత పట్టబడి అంధకార బంధంగా మారిపోయిన క్రైస్తవుడని ఎవరిని ఎతికాడంటే పరంధాముడైన దేవుడు. ఆయన ఎవరు అంటే యెషయా 53 అన్నాడు, నన్ను ఎవరూ దర్శించలేదన్నాడు. నిర్గమకాండలోకి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడాడు, నేను కొండ ఎత్తికి వస్తున్నాను కనుక ఎవరు కూడా కొండ దగ్గరికి రావద్దు, చనిపోతారని చెప్పాడు. అంత గొప్ప దేవుని ఆత్మ మనలో ప్రవేశించడం, మన మనోనేత్రాలు తెరవబట్టం, మన ఆత్మజ్యోతి వెలిగించబట్టం, సాతాను జయించడం కోసం కవచంగా ఉపవాసం ఏర్పాటు చేయటం. అంచేత ఈ ఉపవాసాలు ఎవరు చేయలేదు, దేవుడి బిడ్డలుగా ఎవరు చేయలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడి స్వస్థలండి. వీరిద్దరూ కూడా ఆదాము అవ్వమ్మ. వీరు భూలోకంలోకి వచ్చినప్పుడు పరలోక రాజ్యం తెరవబడి ఉన్నది. మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. అటువంటి గొప్ప మహిమను
ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చి అక్కడతో ఆకుండా 3వ అధ్యాయం 22వ వచనం చూడు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనిషి అయిపోయాడట, నరుడిగా మారిపోయింటాం. భూలోకంలో పాపులు పుడతారు, పాపులు చనిపోతారు, వాళ్ళకి పరలోక ద్వారం లేదు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడు, అతని పాపానికి మూల కారణం తినటం, దొలటం, స్తుతి చేయకపోవడం. అదే అతను చేసిన పాపం. రెండవదిగా సాతానతకి సవాసం చేశాడు, విగ్రహారం చేశాడు. విగ్రహారాధన దైవ దర్శనానికి అడ్డం. చేయకూడదా, చేయొచ్చా, చేయకూడదా, చేయొచ్చా, చిన్న దండం పెట్టుకోకూడదా, చాటును పెట్టుకోకూడదా. విగ్రహారాధన దైవ దర్శనానికి ఆటంకం. ఆ భ్రష్టుడు ఆ పని చేశాడు. తర్వాత చెప్పాడు, వీడెట్టి పరిస్థితిలో విమోచన లేదు, వీడికి వీడి సంతానానికి విమోచన లేదు. తిని తాగి ఎంతవరకు మారిపోయారంటే వాళ్ళు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, పనికిరాని వాళ్ళుగా మారిపోయి వాళ్ళకి తినటానికి తిండి కూడా లేకుండా అయిపోయింది. చూద్దామండి 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. కూడా పండగండి అయిపోయింది, ఆహారం దొరకకుండా అయిపోయాడు ఆదాము. ఆకలితో మలమల మాడిపోతూ దేవుని బిడ్డాయి, దేవుని చేత సృజించబడి ఆకలితో మండిపోయి మళ్ళా మాడిపోయి చచ్చిపోయాడు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలో నేను ఆగస్టులో వచ్చానండి. మరి మార్చిలో లేక ఫిబ్రవరిలో ఉపవాసాలు ప్రారంభించారు రోమన్ చర్చ్ వారు. ప్రారంభించినప్పుడు నేను, నా భార్య, నా కొడుకు ముగ్గురు తలంటుకుని వెళ్ళామండి. సరే, ప్రార్థన బాగా చెప్పారండి, ఉపవాసాల గురించి చాలా బాగా చెప్పారు. అన్న అయిన తర్వాత విభూతి పెట్టారు, రోజు విభూతి పెట్టుకోవాలని చెప్పారండి. అయిన తర్వాత నేను స్వామి దగ్గరికి వెళ్ళానండి. స్వామి మరి ఉపవాసాలు అలా చేయాలని అడగటానికి వెళ్ళి అడిగానండి. అందరూ టిఫిన్ చేస్తున్నారండి, గారి తిన్నారు, వాళ్ళు తప్పులేదు, తినచ్చు. అందరూ పక్కపక్క నవ్వటం ప్రారంభించారండి, అమ్మగారులతో సహా అందరూ నవ్వటం ప్రారంభించారండి. ఏంటి అలా నవ్వుతున్నారు? నా బట్టలకు చూసి చిరిగిపోయిన బట్టలండి. బెదిరిగేయటం, ఎందుకు ఇలా నవ్వుతున్నారు వీళ్ళు అని నా దగ్గర ఒక చెడు గుణం ఉంటుంది, వదలనండి నేను. ఇంకా స్వామి కూడా ఆయన టిఫిన్ చేస్తాను, నేను దగ్గరికి వెళ్తున్నాను. ఒకవేళ టిఫిన్ పెట్టమంటానేమో అని ఆయన భయపడిపోతున్నాడు. ఎలా చేయాలండి, ఎలా చేయాలి? ఉపవాసం చెప్తాం కానీ చెయ్యము అని చెప్పారండి. తప్పలు కొట్టండి.
సరే, ఇది చాలా బాగుంది, ఉపవాసం చెప్తాం కానీ చెయ్యం. ఉపవాసం చేస్తే ఏమైపోతారంటే చచ్చిపోతారంట, స్వామి చెప్పిన మాట. సరే, అదే మాట నా భార్య చెప్పాను. పాపం నా భార్య అప్పుడే నాకు కోటింగ్ ఇవ్వాలి. ఎందుకో వాళ్ళు కోటింగ్ ఇవ్వలేదండి, మరి ఎందుకో అదృష్టం కలిసి వచ్చే రోజు ఏమోనండి. అలా పడతాలు ఇస్తా బుధవారం బజార్ దాకా వచ్చామండి. వాళ్ళ బుధవారం కాబట్టి సంత జరుగుతుందండి. మేమిద్దరు ఒక మాట మీద వచ్చేసామండి. అలా రామండి. మరి ఇంకెప్పుడైనా చచ్చిపోయే ముందు ఎప్పుడన్నా ఒక మాట మీద వస్తామేమో తెలియదు కానండి, దేవుడు అలా పుట్టించాడు అంచేత ఒక్క మాట మీద రామండి మేము. సరే, ఇద్దరం కలిసి ఒక్క మాట మీద వచ్చామండి. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా మనం చేద్దాం. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా మనం చేద్దాం అని దృఢ నిర్ణయానికి వచ్చామండి. సరే, ఇంటికి వచ్చేసాం. ఉపవాస ప్రార్థన ప్రారంభించామండి. ఈ లోపల ఈ వార్త స్వామికి తెలిసిందండి. స్వామి వచ్చారండి. వచ్చి ఉపవాసం చేయడానికి లేదు, ఉపవాసం చేస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే మరి సంఘానికి అవమానం, అందుకు ఉపవాసం చేయడానికి లేదన్నారండి. అలాగండి బాబాయ్, మీరు చెప్పారు కదండి. అలాగే మా నెత్తలండి గారు వాళ్ళు అలాగెళ్ళారు. ఇక్కడేంటో మాకేంటో ఆనందం వచ్చేస్తుంది, ఉపవాసం చేసుకోవాలి, సంతోషం వచ్చేస్తుంది, ఉపవాసం చేసుకోవాలి. 47 దినాలు చేసామండి. 47 మందికి భోజనాలు పెట్టుకున్నామండి. కంతకంత ఏదో చేతకొచ్చినట్టు చేసుకున్నామండి. అయిపోయింది ఉపవాసం. ఈ ఉపవాసాలైన కాడించి ఒక విచిత్రం ఏంటంటే, అప్పటిదాకా దరిద్రులుగా ఉన్న వాళ్ళము మా దగ్గర నుంచి దరిద్రం వెళ్ళిందండి. ఇంక దరిద్రం రావట్లేదండి. ఈ ఉపవాసం చేసిన సేవకుడు కోనండి నాకు తెలియదు. దేవుడు అన్నాడు, పిచ్చోడు సేవకుడు కాబట్టి ఎంటర్ అంతే, చెట్టు కింద తీసుకుని చెబిడిస్తాడు, దీవించుకుని వెళ్ళిపోయాడు. సరే, మళ్ళీ సంవత్సరం వచ్చాడికి ప్రశాంత్ గారు ఏమవుతామండి, దుర్గా సిస్టర్, ఇక తాగుతారు. అప్పుడు సీనియర్స్ ఉండేవారు. ఆ సీనియర్స్ అందరూ ఓ 25 మంది ఉపవాసాలకు వచ్చేసారండి. సంవత్సరం తిరక్క ముందే 3000 మందితో కలిసి ఒక సంఘం కట్టడం జరిగిందండి. 3000 సరిపడా సాలైటం జరిగిందండి. మరి సంఘంలోకి వచ్చే వాళ్ళందరికీ ఆత్మ రావడం ప్రారంభించింది. అందరూ భక్తులుగా మారిపోవడం ప్రారంభించారు. తప్పలు కొట్టండి. అంతేకాకుండా వారానికి 2 రోజులు ఉపవాసం, 3 నెలలకు ఒకసారి 7 రోజులు ఉపవాసం, ఇలా చేసుకుంటూ వస్తున్నామండి. సంఘం విస్తరించబడవటం, ఎక్కడ చూసినా పెద్ద హడావిడిగా ఉంటాం. చాలామందికి కంగారు వచ్చిందండి. ఎప్పటిదాకా దేవాలయ సంఘాలన్నీ కూడా పొడుకుని ఉన్నాయి. సంఘంలోకి వెళ్ళాలనుకోండి, 10 మంది, 5గురు, 6గురు, దెబ్బలాటలు, గొడవలు. పెద్దప్పుడు సంఘం ఒకటి ఉండేది కండి, అక్కడ చాలా హడావుడిగా మాట్లాడేవారండి. ఆ సంఘంలో 60 మంది, ఈ సంఘంలో 3000 మంది, ఈ సంఘంలో 3000 మంది. అంతేకాకుండా గ్రామాలు, ఎక్కడ చూసినా గ్రామాలు కలిసిపోతున్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఉపవాసాలు వచ్చిందా కాదా తెలుసుకోవాలి మనం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేలు ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తు నగరం వెళ్ళారండి. ఐగుప్తు నగరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారండి? దేవుని విడిచిపెట్టి తిని తాగి సుఖించడం ప్రారంభించారు. ఇప్పుడు కొట్టడం తప్పట్లు. అలాగా 430 సంవత్సరాలు వాళ్ళ దురదృష్టం. వాళ్ళకి తెలుసు ఉపవాసం చేయాలని తెలుసు.
ఎందుకంటే నాదుడు అబ్రాహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యేసోబు ఉన్నాడు, యామాయేమీలు ప్రవక్తలు ఉన్నారు. ఈ దరిద్రుల్ని ఉపవాసం చేయనివ్వట్లేదు ఎవరండి? దేవుడు. ఎవరు చేయనట్లు చెప్పాలి ఉపవాసం? దేవుడే ఉపవాసం చేయనివ్వట్లేదు. ఉపవాసం చేయాలంటే ఎవరు రావాలి అక్కడికి? ప్రవక్తల వాళ్ళు. తప్పలు కొట్టండి. ప్రవక్తను దేవుడు పంపించట్లేదు. తప్పలు కొట్టండి. తాగుతున్నారు, బానిసత్వం చేస్తున్నారు. అలాగే 430 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు మొరపెట్టడం ప్రారంభించారు. సాయా అయ్యా చచ్చిపోతున్నాం, మాకు కొంచెం దారి చూపించిన ఆయన అని అన్నారట. అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటండి? ప్రవక్తను పంపించాడంట. చూద్దాం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతనిని పిలిచెను. ఇప్పుడు ప్రవక్తను పిలిచాడు. ప్రవక్తకి ఏమి నేర్పించాడు? ఉపవాస ప్రార్థన. తబలగొడ్డ ఏమి నేర్పించాడమ్మా? ఉపవాస ప్రార్థన. చూద్దాం నిర్గమకాండం 8వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 22వ వచనం చూడు. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు. ఇప్పుడు తప్పట్ల గట్టి కుట్టేయండి. మళ్ళీ కొట్టండి. ఇప్పుడు మోషేకు మాట చెప్పాడు, నేను వారి మధ్యకు వస్తున్నాను కాబట్టి వారు చనిపోకుండా ఉండాలంటే వారు ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో ఉండాలి. మోషేకు చెప్పాడు, నేను కొండ మీదకి వస్తున్నాను కాబట్టి వారందరూ కూడా ఉపవాస విజ్ఞాపనలో ఉండాలి, లేకపోతే వాళ్ళు సస్తారు. ఇప్పుడు చెప్పరా? ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పరా? గొప్ప కవుల్లా, డొప్పాస్ కవుల్లా ఉపవాసం ఉందే, ఉపవాసం లేదు, ఉందే. ఇక్కడ మోషేతో మరోసారి చెప్పాడు. మోషే అప్పటిదాకా తింటున్నాడు, అప్పటిదాకా గొర్రెలు కాసుకున్నాడు, అప్పటిదాకా దరిద్రంగా ఉన్నాడు. మోషే చెప్పాడు, నీకు చేతగా అవసరం లేరా, నీకేం చేతగా అవసరం లేదు, నేనున్నాను కదా, నడిపించాడు. ముందు నువ్వు ఏం చేయాలి తెలుసా? వాళ్ళందరినీ ఉపవాసం ప్రారంభించేయి, లేకపోతే చచ్చిపోతారు. చచ్చిపోతామంటే తాగేసి అదాం పిల్లలు ఏం చేశారండి? తాగేసి తినేసి తెల్లేసి, అది చచ్చిపోవడం. దేవునికి ఉగ్రత ఏంటంటే క్రైస్తవుడు తాగడం, క్రైస్తవుడు దరిద్రుడిగా ఉండటం, క్రైస్తవుడు శాపగ్రస్తుడిగా ఉండటం. అదే దేవుని యొక్క ఉగ్రత. మోషేకి మరోసారి చెప్పాడు, వాళ్ళందరినీ ఉపవసించమని చెప్పు, లేని పక్షములో వాళ్ళు చనిపోతారు. నా ఉగ్రత వాళ్ళ మీద వస్తే ఎవరి ఉగ్రత అండి? సాతాను ఉగ్రత. ఎవరి ఉగ్రత అండి? దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత వచ్చి క్రైస్తవుడు పరిశుద్ధుడై ఉండి, క్రైస్తవుడు నీతిమంతుడై ఉండి, క్రైస్తవుడు దేవుడి బిడ్డ అయి ఉండి తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, పలికిమాలవాడుగా, దరిద్రుడిగా మారతాడు. అందుకే ఇశ్రాయేలు బయలుదేరిన తర్వాత చాలా మంది చచ్చిపోయారు. చచ్చిపోతున్నప్పుడు అడిగాడు,
పరిగెట్టుకెళ్ళి, ఎవరండి? మోషే అన్నయ్య. అయ్యా అయ్యా, ఐగుప్తు నగరంలో ఉండగా వాళ్ళు తాగుబోతులైనా తిరుగుబోతులైనా ఏమవ్వలేదు, ఇప్పుడు మరి ఇక్కడ చచ్చిపోతున్నారు ఏంటి నాయన అని అడిగాడు. అడిగితే చెప్పాడు, వాళ్ళందరూ అపరిశుద్ధులు. తపలగొట్ట. వాళ్ళు ఎవరు నీతి లేని వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకి భయం లేదు. హల్లెలూయా. వాళ్ళకి భక్తి లేదు. హల్లెలూయా. అందుకు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ముందర నేర్చుకోవాలండి, భయము, భక్తి, ఉపవాస ప్రార్థన. లేని పక్షములో నువ్వెంతకాలం క్రైస్తవుగా ఉండగా తాగుబోతువై, తిరుగుబోతువై, ఎదవై, పనికిమాలిన వాడివై, దరిద్రుడివై అలా రోడ్లంతా తిరుగుతావు. అది దేవుడు చేసిన గొప్ప మేలు. అందుకన్నాడు, ఆస్వాదించబడిన వాళ్ళారా మీకు శుభము కలుగుగాక. మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాలు అందించాం. ఏమని తింటాం? నిర్గమకాండం 34 వచ్చాము. 28 వచ్చింది చూడు. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అక్కడ తపలగొట్టు. ఏం తింటలేదంట? ఆహారం తింటలేదంట. అన్నయ్య గారు భోంచారంట అని నువ్వు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుడు బిడ్డగా నన్ను మార్చుకున్నాడో, ప్రవక్తగా మార్చాడు, నాకు ఏం తీశాడు? దేవుడు ఆహారం తీశాడు. ఇక్కడ మోషేకి ఆహారం తీసాడు. మోషేకి ఆహారం తీసి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. క్రైస్తవులు ఎలా ఉంటే ఆశ్రదించబడతారు, క్రైస్తవులు ఏ విధంగా ఉంటే దీవించబడతారు, క్రైస్తవులు ఏ విధంగా ఉంటే గణపరచబడతారు అనే విషయాన్ని లేఖనాల ద్వారా పెట్టాడు యెహోవా. అదే ద్వితీయోపదేశకాండం ఏ విధంగా వాళ్ళు ఉండాలి అనే విషయాన్ని 40 రాత్రులు 40 పగలు ఆహారం లేకుండా దేవుని చేత బోధించబడి, దేవుని చేత తెలియచేయబడి ఆ విషయాలు ఇశ్రాయేలుకి తెలియజేశాడు. ఇది కనుక మీరు తప్పితే, ఈ మార్గం కనుక మీరు విడిచిపెడితే దేవునికి ఉగ్రత మీ మీకు వస్తుంది. దేవునికి ఉగ్రత ఏంటంటే తాగుడు, పేకాట, వ్యభిచారము, దరిద్రము. అంచేత ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆ మార్గాన్ని విడిచిపెట్టారో అప్పుడల్లా వాళ్ళు దరిద్రులైపోతున్నారు. చూద్దాం ఒకసారి నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనం కానీ చూద్దాం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారులను దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును. ఏం చేశారంటే వాళ్ళు ఏం దోషం చేశారంటావు? ఇశ్రాయేలు ఏం దోషం చేశారంటావు? ఇక్కడ ఆమె కొరసన్నాడు, నిన్న కాక మన పుట్టాడు. 350 సంవత్సరాలు అయింది ఇశ్రాయేల్ రాజ్యం పోయి. ఈ కోర్సు చూడగొట్టుకున్నాడు. ఇడికి ఏం తెలుసు? ఇడే పెద్ద ఆరిందలాగా మాట్లాడుతున్నాడు. మా పితరుల పాపం చేశారు, అందుకే అన్నీ పోగొట్టేస్తున్నారు. మా పితరుల పాపం చేశారు, అందుకే దరిద్రులైపోయారు. మా పితరుల పాపం చేశారు, అందుకే బానిసలు అయిపోయావు. యాదవ సోదిరాయుడు చిరాకు. ఎప్పుడైతే వీడు ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఇంకో హీరో వచ్చాడు. ఎవరండి ఆయన? ఎజ్రా ఏం బోధిస్తాడండి? ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. తప్పలు కొట్టండి. సరే, మొత్తానికి
నెహెమ్యా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. 44 అధ్యాయం చూడమ్మా. యెషయా ఆఖరి వచనాలు చూడు. కోరెషుతో నా మంద కాపరి తప్పలు కొట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏ రాజు అయితే బానిసత్వం చేయించుకున్నాడో, ఏ రాజు అయితే కూలి పని చేయించుకున్నాడో, ఏ రాజు అయితే వాళ్ళని ఇరక్కొట్టేస్తున్నాడో ఆ రాజు కల్లోకి వెళ్ళి చెప్పాడు, ఇశ్రాయేలు పరిశుద్ధులు తప్పలు కొట్ట, వాళ్ళు నా పిల్లలై ఉన్నారు, హల్లెలూయా, వాళ్ళ బానిసలు గారు, హల్లెలూయా, అందుకు నువ్వేం చేస్తావు తెలుసా? వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి కట్టు, హల్లెలూయా, వాళ్ళ తలాలు వాళ్ళకి ఇచ్చే, హల్లెలూయా, వాళ్ళకి ధనం ఇయ్యి, హల్లెలూయా, లేని పక్షంలో నీ రాజ్యమును నేను రాసేస్తాను. దరిద్రం అనిపించేవాడా, రోగాలు అనిపించేవాడా, అయ్యా కుటుంబాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నవాడా, ఒక్కసారి ఆలకించు, ఒక్కసారి నీ చెవులకు ఒక్కసారి మాట విను. అందించిన నెహెమ్యా 9వ అధ్యాయం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తప్పలు కొట్టు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు తిరిగి వచ్చి నెత్తి మీద బూడిద చల్లుకుని గోనె పట్టాలు కట్టుకుని ఉపవసిస్తున్నారు. వాళ్ళు ఆ దరిద్రులు అప్పటిదాకా ఉపవాసం చేయలేదు. ఆ దరిద్రులు అప్పటిదాకా దేవుని స్తుతించలేదు. దరిద్రులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఇంటి పేరు కస్తూరి వారే, ఇంట్లో గబ్బిలాలు కొంపు. అవును, ఒకప్పుడు నేను దేవుళ్ళకి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు అయ్యా భీమవరం టౌన్ కదిలిపోయింది. ఎలా కదిలిందో వాళ్ళకి తెల్లలేదు, దాని పునాది ఎలా కదిలిందో తెల్లలేదు. రే అన్నయ్య వచ్చాడు, జనాలు లాగేస్తున్నాడు, అన్నయ్య వచ్చాడు. భీమవరం పట్టణంలో ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది. యెరూషలేములో భోజనాలు ప్రారంభమైంది. యెరూషలేములో మహాతండ్రిని దేవాదేవుని ఊరేగించడం ప్రారంభమైంది. యెరూషలేములో ఎలా జరుగుతుందో తెలియదు వాళ్ళకి, ఎందుకు జరుగుతుందో తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఏం చూస్తున్నారండి? వీడు గొప్పడైపోతున్నాడు. అవును, గొప్పడయ్యాను, ఆర్థికంగా గొప్పడయ్యాను, ఆధ్యాత్మికంగా గొప్పడయ్యాను, అయ్యా సంఘంలో గొప్పడయ్యాను, అయ్యా ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా వచ్చాను, టపాటపమ్మని సంఘాలు కట్టేశాను, అలా వచ్చాను, 7 పెద్దలు ఏర్పాటు చేశాను, అలా వచ్చాను, టీములు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను, గ్రామాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ధనా. వాళ్ళు ఒకే మాట అన్నారు, వాడు ట్రైనింగ్ అవ్వలేదు, వాడు ఏ చర్చికి వెళ్ళలేదు, వాడి బలం ఎక్కడున్నది? మాయిల బకిరి బలం ఎక్కడున్నది? చిలకలో ఉన్నది. ఇదిగో ఈ దరిద్రులు 350 సంవత్సరాలు, ఆదిలో చూసినప్పుడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఏం చేయలేదండి? చెప్పాలి, ఏం చేయలేదు? వాళ్ళు ఉపవాసం చేయలేదు. అందుకే మోషే చెప్తున్నాడు, మీరు బట్టలు ఉతుక్కోండి, మీరు ఉపవాసం చేయండి, దేవుడు మన మధ్య ఉన్నాడు. మీరు అలా చేయని పక్షంలో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తాయి. మొన్న ఒక ఆయన మా ఆవిడ ఫోటో తీసుకొచ్చి చూపించాడండి. చూపించినప్పుడు అక్కడేమో పక్కనేమో నేను ముసలోని, ఈవిడేమో పడుచు పిల్ల. అవునండి, ఫస్ట్లో సంఘంలో రాజులు ఉండేవారండి. అనేవారు, అమ్మో మరి అమ్మగారిలాగా ఉందమ్మోయ్, వదిన గారు మరి అమ్మగారిలాగా ఉన్నారమ్మోయ్. అవునండి అమ్మా. ఆవిడ పేరు ఏం పేరా? మర్చిపోయిన ఆవిడ పేరు ఏం పేరా? ఆవిడే సావిత్రమ్మ గారు. ఇంకా బతికి ఉన్నారు కదా వదిన గారు. అయ్యబాబోయ్ మరి అమ్మగారిలాగా ఉన్నారు బాబోయ్, మరి అమ్మగారిలాగా ఉన్నారు బాబోయ్. అవును, వారానికి 2 పూట్ల భోంచేస్తావిడి. మంచి పడుదలుగా ప్రార్థన, మోకాళ్ళుని ప్రార్థన చేస్తే 3 గంటలు 4 గంటలు నువ్వు చేస్తా వింటే గంప అని సాతాను ఒక్క కాటేసింది.
అప్పటి నుంచి ఆకలి, అప్పటి నుంచి మోకాళ్ళ ఉండలేకపోవడం, అప్పటి నుంచి అచ్చిపు ముఖం. మొన్న ఒక ఆయన అన్నాడు, వదిన గారు కాదండి, ఆయన ఎప్పుడో 15 సంవత్సరాల కింద చూశాను రాజుగారు, మీసాల రాజుగారు. ఇప్పుడు వదిన గారు కాదండి. మరి ఎవరండి బాబు? అయ్యో వదిన గారు అలా ఉండేవారండి, మామిడి పండులాగా ఉండేవారండి, తలా 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 మెరిసిపోయారు. ఈవిడేంటండి బాబా, ఈ డొక్కు మొక్క ఏంటండి బాబా అంటున్నాడు రాజుగారు. మీలో చాలామంది ఉపవాసం చేస్తే బక్క వాళ్ళు అవుతూ ఉంటారు. ఉపవాసం చేస్తే ఏ శక్తి వస్తుంది? దేవుని శక్తి వస్తుంది. మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఎవరికి చెయ్య చాపరు, తబల కొట్టండి. మీరు స్పాన్సర్లు పంపించాలి, లేకపోతే మేము ఎలా మాట్లాడతాం? మా సన్నీ బాబు కూడా అదే కింద ఎడుతున్నాడు. పెట్టగరా తండ్రి అని చెప్పాను, స్పాన్సర్ కోసం పెట్టగరా తండ్రి అని చెప్పాను. నీకేం తెలుసు, బోలంత ఖర్చు అయిపోతుంది, నీకు ఫారెన్ నుంచి వచ్చేస్తుందండి. నాకు ఫారెన్ నుంచి వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలరు మీరు? చూపించరా మీకు? కీర్తన గ్రంథం 128 అధ్యాయం 4వ వచనం గడిచాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయును యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. తపల కొట్టు. ఇక్కడే తప్పట్లో కీర్తన గ్రంథం 65 అధ్యాయం. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడాలి. దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మోకాళ్ళు ప్రార్థన చేయటం, ఉపవసించి ప్రార్థన చేయటం ప్రారంభించాము, అనేక మంది గనులైన వారు ఇలా వచ్చి అలా బాగుపడిపోవటం. అన్నయ్య గారు 10,000 ఇచ్చండి, అన్నయ్య గారు 5,000 ఇచ్చండి, అన్నయ్య గారు 2,000 ఇచ్చండి, అన్నయ్య గారు 3,000 ఇచ్చండి, ఇలా ఇచ్చేస్తున్నారండి. అంచేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు అదే అధ్యాయం 10వ వచనం చూడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నాను. వాన జల్లుల చేత వాన ఏ విధంగా కురుస్తుందో యెరూషలేము మీద ఆశీర్వాదం అలా కురుస్తుంది. తప్పలు కొట్టు. ఎవరైనా సరే అన్నయ్య గారు నన్ను కానికెమ్మన్నారని రుజువు చూపిస్తే నేను డాష్ దిగిలిపోతాను. ఎవరైనా సరే సంఘ పెద్దకు మా పోలీసు అని వచ్చి అన్నారండి, ఆడికి అలా ఉంది కదా, వీడికి ఇలా ఉంది కదా, ఊరికే పోయా ఆడికి అలా ఉంటే మనకెందుకు, నువ్వేమైనా ఉంటే చూద్దాం. ఎవరిని ఇప్పటి వరకు కానుక అడగలేదు. దేవుళ్ళకి వచ్చిన 6 నెలలకి 3,000 మంది కూర్చుని సార్లు పడ్డాయి. ఇదిగో 5 లక్షల రూపాయలతో సింహాసనం తయారైంది. 5 లక్షల రూపాయలతో లోపల ధ్యాన మందిరం ఉంది. మళ్ళీ 15 కోట్ల రూపాయలతో ఈ స్థలము ఏర్పాటు చేయబడింది. ఎవరిని ఒక్క రూపాయి మీరు చందా ఇవ్వండి అడగలేదు. దీనికి నాకు నేర్పిన విద్య ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఫస్ట్లో మా భార్యాభర్తలు ఇద్దరం అయ్యా చక్కగా మోకాళ్ళుని 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆవిడ సాతాను మరి ఎప్పుడు కట్టేసింది చూడలేదు, జాగ్రత్తకున్నాను, కట్టేసింది. ఆవిడ రూపం పోయింది, ఆవిడ ప్రార్థన కూడా విడిచిపెట్టింది. అంచేత క్రైస్తవుడికి శక్తి ఎక్కడుందంటే
ఒకటి ప్రార్థన, 2 ఉపవాసం. అంచేత ఇజ్రాయేలు ఐగుప్తు నగరం వెళ్ళి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉపవాసం చేయటం మానేశారు వాళ్ళు. మళ్ళీ మోషే వచ్చి వాళ్ళకి ఉపవాసం నేర్పించాడు. మళ్ళీ నెహెమ్యా చెప్తున్నాడు, మా వాళ్ళు తిని తాగి సుఖించి నిన్ను స్తుతించక దరిద్రులైపోయారు. మీకు దరిద్రం కావాలి, మీరు దరిద్రులుగా ఉండాలి, మీరు రోగులుగా ఉండాలి, మీ కుటుంబాలు పాడైపోవాలి, ఉపవాసం చేయొద్దు. చేయనివ్వడండి. నీ మీద దేవుని యొక్క ఉగ్రత ఉన్నప్పుడు, నిన్ను దేవుడు ప్రేమించినప్పుడు, నిన్ను దేవుడు అసహించుకున్నప్పుడు నీ దగ్గరికి ప్రవక్త రాడు, నిన్ను ఉపవాసము చెయ్యనివ్వడు. ఇదిగో నెహెమ్యా, ఎజ్రా శాస్త్రి ఇద్దరు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళిద్దరూ ప్రారంభించారు. అందుకే నెహెమ్యా 9వ అధ్యాయం ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ఎక్కడికి వస్తారండి? బయటకు వచ్చారండి. అప్పటిదాకా కోడి పందాలు, అప్పటిదాకా పేకాటలు, అప్పటిదాకా ముండలు, అప్పటిదాకా ముఠాకోళ్ళు, అప్పటిదాకా సారా కొట్టుకొని వచ్చారండి. ఇప్పుడు వాటిని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చి నెత్తి మీద బూడిద చల్లుకుని ఆ గోనె పట్టాలు కట్టుకుని ఆ కాసువ చేతులు ఎత్తున్నారు. మా పిల్లలు పాడైపోవడం కారణము మేము దరిద్రులుగా మారిపోవడం కారణం ఎవరంటే మేమే. మా వంశాలు నాశపడం కారణం ఏంటంటే మేమే. ఏం చేసాం? నీ ఆజ్ఞను అతిక్రమించాం, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాం. అందుకు ప్రాప్తించింది ఈ దరిద్రము, అందుకు ప్రాప్తించింది మా పిల్లల దరిద్రులు, అందుకు ప్రాప్తించింది మా కుటుంబ నాశనము. ఇప్పుడు తిరిగి వాళ్ళు లెంపల వాయించుకుంటూ తిరిగి ఏం ప్రారంభించారని చూసుకోండి మీరు బైబిల్లో. ఉపవాస ప్రార్థన. ఎలా విన్నారని వాక్యం అండి? నిలబడి వింటున్నారు వాక్యాన్ని. అయ్యా 2 చేతులు దేవుని సాక్షి, అయ్యా క్షమించు, మా దరిద్రానికి కారకులు మేమే, మా శాపాలకు కారకులు మేమే, అయ్యా మా పిల్లలు పడపడానికి కారణం మేమే, మాకు రోగాలు రావడానికి కారణం మేమే, మాకు దరిద్రం రావడానికి కారణం మేమే, మా కుటుంబాలు నాశపడడానికి కారణం మేమే. నెహెమ్యా చెప్పాడు, మీ మధ్యన వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, అయ్యా అన్య స్త్రీలు వివాహం చేసుకునే వాళ్ళు, తాగుబోతులు ఇక్కడ ఉండటానికి వెళ్ళారు. వాళ్ళని బహిష్కరించండి. లేని పక్షంలో దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందా అని చూసినప్పుడు మరి యేషువ నడుస్తూ ఉండగా ఒకసారి యుద్ధం ఓడిపోవడం ప్రారంభించాడు. వెంటనే గోడిపట్ట కట్టుకున్నాడు, వెంటనే ఏడటం ప్రారంభించాడు. నాయనా, నాలో ఏదో అపరాధం ఉంది, నాలో ఏదో పాపం ఉన్నది, నాలో ఏదో తిరుగుబాటు ఉంది, అందుకే నేను ఓడిపోతున్నాను, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, నువ్వు మమ్మల్ని వదిలేసావు, మాకు దూరం అయిపోయావు, మాలో లోపం ఉన్నది. అప్పుడు దేవుడు చెప్పాడు, మీ మధ్యన ఒకడు ఎటువంటి ఉన్నాడు? పనికిమాలుడు ఉన్నాడు. ఆ పనికిమాలను పట్టుకోమన్నాడు. యేషువ చెప్పాడు, 6,50,000 మంది కాల్బలం. ఎవడని పట్టుకోను, ఎలాగ పట్టుకోను? నువ్వు పట్టుకోలేకపోవచ్చు, నేను పట్టుకున్నా చూడు. ఆడి పేరేం పేరు? ఆకాన్ని పట్టుకున్నాడు. ఆకాన్ని ఎండిపోయిన చెట్టుకి కట్టాడు. దేనికి కట్టమన్నాడు? ఎండిపోయిన చెట్టుకే అని. ఎలాంటిది? ఆడికి ఒంటి నిండా ఏం రాస్తావు? చక్కగా పంచదార పాకం రాయి.
ఎవరితో కట్టింతావు? కొడుకులతో కట్టించో. ఎవరితో ఎలాడదీస్తావు? కొడుకులను ఎలాడదీయమని చెప్పా. అంతే, పందార పలుకులు రాశాడు. చెట్టుకి ఎలాడగట్టి పక్షులు వచ్చి కొన్ని కళ్ళు, పేగులు, మొత్తం మాంసం అంతా బతికుండగానే, ఎందుకంటే వాడు దేవద్రోహి, దేవుని అవమానపరిచేవాడికి వచ్చే శిక్ష, దేవుని అవమానపరిచేవాడికి వచ్చే భయంకరమైన శిక్ష. అయ్యో, ఎండి చేపలాగా ఎండిపోయాడు, మన నాన్నగారు అలాగే ఎండి చేపలాగా ఎండిపోయారండి. ఎందుకండి? చక్కగా బాప్టిజం తీసుకున్నారు, చక్కగా ఆరోగ్యం బాగుంది, చక్కగా భూములు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నాడు. ఆడెవడో చెప్పాడంట, అయ్యో మనం కులం గొప్పదిరా చిన్నోడు అని చెప్పి దూరాడు. అందులో ఎవరిని అవమానపరిచాడు? శివజల బుగ్గి అని దేవుని అవమానపరిచాడు. కాలు ఇరిగి 6 సంవత్సరాలు 3 నెలలు అలాగే మంచం పట్టుకెళ్ళాడాడు. ఏడా శిక్ష, ఏడా శిక్ష. అందుకు దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు, ఆస్వాదించబడిన వాళ్ళరా మీకు శుభం కలుగును కాక. నీకు దరిద్రం రావాలంటే ఏం చేయాలి? నువ్వు స్తుతి ఉపవాసం మానేయాలంతే. మానేస్తే చాలు నువ్వు దరిద్రం అయిపోతావు, మానేస్తే చాలు నువ్వు రోగి అయిపోతావు, మానేస్తే చాలు నీ వంశం పతనం అయిపోతే. ఇవాళ నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు అసలు తెలియదు బైబిల్, ఈ ఉపవాసాలు తెలియవు. ఏదో హిందూ మతం ఉండగా కింద ఓడిపోవడం. కానీ రాగానే నేర్పాడు. అప్పటి నుంచి దరిద్రం కానీ, అప్పటి నుంచి ఒక రోగం కానీ, అప్పటి నుంచి కుటుంబ నాశనం కానీ కాకుండా దేవుడు దినదిన ప్రవర్తన పరుచుకుంటూ ఆశించబడుకుంటా. అప్పుడు బ్యాంక్ ఆవిడ తిడుతుందండి, సరదాగా తిడతారు బ్యాంక్ ఆవిడ, పోలీసులు. వాళ్ళు ఎందుకు తిడతారో తెలియదు. నాకు తెలుసు, నేను నీతిమంతుడిగా ఉన్నాను చెప్పు, నేను యథార్థపడిగా ఉన్నాను చెప్పు, నేను భయభక్తులు కలిగి ఉన్నాను చెప్పు, నేను దైవాజ్ఞం అనుసరించిన చెప్పు, నా తల మీద ఇంటుగా ఎవరు కూడా రాల్పలేరు. నేను ఎప్పుడైతే దైవాజ్ఞను మేరుతాను, దైవ చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాను, ఆ రోజున నన్ను ఎవరూ పోల్చలేరు. అందుకు దేవుడు నాకు గొప్ప ఆయుధాలు ఇచ్చాడు. ఆయుధమే అనేక మందికి భక్తులకి ఇక్కడి నుంచి అనేక మందికి తెలియజేసాం. వాళ్ళందరూ కూడా గొప్పలు అయిపోయారు. ఇవాళ మీరు ఉండకూడదు తిప్పి వెళ్తే ఎక్కడ చూసినా ధనధాన్యాలే. ఆఖరి గంగిరెడ్లపేటలోకి వెళ్తే బాబా ఎక్కడ చూసిన డాబాలే. అంటే వెనకాల అనాథ కాలనీకి వెళ్తే అయ్యా 3 సంతోషాలు డాబాలే. అది సియోను కొట్టడికి వెళ్తే వాళ్ళు ఎక్కడ తినాలి. ఇందాక ఒక ఆవిడ అంటే మా ప్రసాద్ ఒంగోలు నుంచి వచ్చారు వాళ్ళు. ఒంగోలు, చిత్తూరు, తినాలి. అందుకు నా ప్రేమ, మరి రోజు డబ్బా కుట్టుకోవాలి కదా నువ్వు. నాకు ఎందుకంటే నన్ను దీవించున్నాడు. నాకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్రయించబడుతున్నారు. ఇంక నాకు ఎందుకంటే డబ్బా ఎవరు నేర్పారు విద్య? దేవుడు నేర్పాడు. అది సరి దానియేలు 1వ అధ్యాయం 12వ వచనం చూడ. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. ఇక్కడ పెద్ద పరీక్ష ఎదురైందిరా చిన్నోడా. ఇప్పుడు ఈ 4 జైల్లో ఉన్నారు. అబద్రగో, షడ్డక్క, మేషకు, దానియేలు. వీళ్ళు తెల్లవారులు పాటలండి. ఎప్పుడు చూసినా పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారంట. కానీ ఏం తింటలేదంట. ఈ వార్త రాజుగారితో చెప్తున్నారంట. 7 చెవులే ఆ పప్పు తినలేక ఏడుతున్నారు. అలా కొంచెం మాంసం, బీఫ్, కొంచెం కుక్క మాంసం, కొంచెం నక్క మాంసం, కొంచెం పీతల కూర, కొంచెం రామలు, అవన్నీ లోపల పెట్టేంటి అన్నాడు. లోపల పెట్టారంట. వీళ్ళు అన్నారంటే బాబు అన్నీ తీసుకెళ్ళిపోండి, అవి మా దగ్గర ఉంచకూడదండి, మేము తినకూడదు, అట్లా మేము తినమండి.
రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏం తినాలా అన్నాడు రాజుగారు. దానిలో ఏంటంట, మీరు కొంచెం పప్పు తేట, కొంచెం 4 కూరగాయ ముక్కలు పెట్టండి, 10 రోజులు అయిన తర్వాత రండి అన్నాడంట. 10 రోజులు పోయిన తర్వాత వెళ్ళారంట. ఎవరు వెళ్ళారంట? రాజుగారు వెళ్ళారంట. ఎలా ఉన్నారంట అండి? తల 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 మెరిసిపోతూ దేవదూత రూపముతో హల్లెలూయా ఆనందముతో నాట్యం చేస్తానంట. రాజుగారు చెప్పాడంట, వాళ్ళు మనుషులు కాదురా బాబోయ్, వాళ్ళు దేవదూతలరా బాబోయ్, వాళ్ళు దేవుని కుమారులు బాబోయ్, వాళ్ళు జైల్లోంచి వదిలేయండి. వదిలేశారు. అబద్రగో షడ్రక్ మేషక్ సంస్థలకు ఇది పేరు మాదిరి సంస్థానాలు. మాదిలు అందరూ అనుకున్నారంట, మనకేమో చిన్న చిన్న ఉద్యోగాల, వాళ్ళకేమో పెద్ద పెద్ద ఉద్యోగాల అనుకున్నారంట. అనుకుని పాపం రాజుగారితో చెప్పారంట. రాజుగారు అయ్యా అయ్యా మన దేవతని కొలవాలని ఉంది అయ్యగారు అన్నాడు. పెడతాను చూడరు అన్నాడు. పెడేయడండి దేవత. ఎవరైతే దేవతను ఆరాధించారో వాళ్ళందరూ తీసుకెళ్ళి నిప్పులు గుండాలు వేసేస్తాము హో అన్నాడంతే. అందుకే 18 వచ్చిన 3వ అధ్యాయం దానియేలు. రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు రాజు అత్యాగ్రహము నొందినందున బాగా కోపం వచ్చిందంట. నన్ను అవమానపడతారా, వీళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి, పనికి మానవులు కాబట్టి నా దేవతను అవమానపరుస్తారు, నన్ను అవమానపరుస్తారు, వేసేయండి అగ్నిగుండాలు అన్నాడంట. వేసేస్తాడు. మన దేవుడని ఊరికి ఉంటాడేంటి? 4వ అధ్యాయం అందించు. రాజగు నెబుకద్నెజరు మా వాళ్ళు ఇదిగో కాపులపేటలోకి వెళ్ళాం, దొంగ మంది ఎంటలేదు. రాజులపేటలోకి వెళ్ళాం, దొంగ మంది ఎంటలేదు. ఓ నేను అభిషేకం చేయించుకున్నాను, ఒక్కడు కూడా 10 రూపాయలు ఇవ్వట్లేదు అని చాలా బాధపడిపోతారండి మా వాళ్ళు. ఇదిగో రాజు చెప్తున్నాడు, అబద్నెగో షడ్రక్ మేషకులు దేవుడే దేవుడు. మీరందరూ దేవుణ్ణి ఆరాధించాలి హల్లెలూయా, ఆ దేవుని స్తుతించాలి హల్లెలూయా. రేపు నుంచి దేవతలు కానీ దెయ్యాలు కానీ దేన్నైనా ఆరాధించారా మిమ్మల్ని అగ్నిగుండాలు చెప్తాం. రాజ్యాజ్ఞ అయిపోయింది. 12 రాజ్యాల్లో ఒకేసారి ఎవరిగేసరి జెండా చెప్పాలి. 3 నీతిమంతులు హల్లెలూయా, 3 ప్రార్థనా పరులు హల్లెలూయా, వాళ్ళు దేవుణ్ణి కనపరుస్తూ ఉండగా ఆమేన్, దేవుడు వారి పక్షాన ఉండి ఆమేన్. 12 రాజ్యాలు జయించేసాడంతే. అందుకు నా ప్రియులారా, ఆస్వాదించబడ్డ వారులారా, మీకు శుభం కలుగును గాక. అందుకే యేసు ప్రభువు వారు సేవలోకి వచ్చినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి సాతాను జయించి సేవలో ప్రవేశించారు. అందుకే అపొస్తలుల కార్యాలు చూసినప్పుడు వాళ్ళు ఉపవసిస్తూ వారు ఎక్కడైతే సంఘాలు కట్టారో సంఘాలన్నీ కూడా విస్తరించబడుతున్నాయి ధనధాన్యాలతో. ఒక్క సంఘం వర్ధిల్లలేదు. ఆ సంఘం పేరు కొరింథీ సంఘం. ఎందుకు కొరింథీ సంఘం వర్ధిల్లలేదు? ఎందుకు కొరింథీ సంఘం అభివృద్ధి పొందలేదు? అపొస్తలుడు పౌలు రిక్తుడిగా వెళ్ళాడు. వాళ్ళు ఎప్పుడైతే ఉపవాస విజ్ఞాపన ప్రార్థనకు వచ్చారో వాళ్ళ దేవుడు సంపూర్ణ ఆశీర్వాదాలు తెలుపుతున్నాడు. మళ్ళీ పౌలు గారు వెళ్తే కావిళ్ళతో బంగారం అంట, కావిళ్ళతో ధనాలంట, ఓ పోషిస్తున్నారంట. పౌలు గారు పట్టుకెళ్ళి పంచిపెట్టేస్తున్నారంట. కానీ కొరింథీ సంఘంలోకి వెళ్తున్నారంట. నువ్వు మా మధ్యకి రావద్దు, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు. పిన్ని నుంచుకోకూడదా, తాకూడదా, తిరగకూడదా? పాస్టర్ ఊడొచ్చాడా? పాస్టర్ ఆకాశం వచ్చి వచ్చాడా? ఓ సొల్లుకుంటాడా? పాడరా, జాగ్రత్తగా ఉంటాం. ఏంటి ఇంకేంటి వాకింగ్ చేద్దాం అంటే ఆగా
కొరింథీ సంఘం ఒక్క సంఘం వర్ధిల్లలేదు. కొరింథీ సంఘముల వ్యభిచారులను, తాగుబోతులను, తిరుగుబోతులు ఉన్నారు. అపోస్తలుడు పౌలు గారు కొన్ని సంఘాలను కూడా అభివృద్ధి పొందని వాళ్ళు ఏం చెప్పారంటే, మమ్మల్ని రక్షించిన దేవుడు అనేక మందిని రక్షించాలి కాబట్టి ఈ కానుకలు తీసుకెళ్ళి మీరు పంచిపెట్టండి. ఇవాళ భారతదేశంలో చర్చిలు ఉన్నాయంటే ఎవరి కారకులు ఎవరండి చెప్పాలి? అమెరికా వాళ్ళు. గొడ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక ఊపిలో గంగిరెడ్లు పెట్టగలితే ఇలా చూసేస్తున్నారు. ఏంటి ఇలా చూస్తున్నారంటే, అది ఎవరైనా పాట వస్తానంటే దుప్పుతాడంట, పాట వస్తే చెప్పిస్తాడంట. నేను ఒకటే చెప్పాను, ఎవరిని తీసుకొచ్చాను? నేను దేవుణ్ణి తీసుకొచ్చాను. హల్లెలూయా, దేవుణ్ణి తీసుకొచ్చాను. హల్లెలూయా. ఇలా గంగిరెడ్డిపేటలో అయ్యా ధనధాన్యాలతో, అయ్యా కార్లతో, మోటార్ సైకిళ్ళతో, అయ్యా తాగుడు కానీ, పేకాడు కానీ, వ్యభిచారం కానీ లేకుండా సంఘాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. కారణము వాళ్ళకి దేవుడు దొరికాడు. అపోస్తలుల 2:42 చూడ. వీరు అపోస్తల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండెరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. దేవుడు స్వస్థాలు, దేవుడు వచ్చి దీవించేస్తున్నాడు. ఇదిగోండి గంగిరెడ్డిలోడు, ఇదిగో గంగిరెడ్డిలోడు. వాళ్ళ పేటకి వెళ్ళినప్పటికీ వీడికి గోసండి, తాంబేడి పొర ఉంటుంది కదండి, అది చెప్పండి, చిన్న గుడిసండి. గుడిసెలో 4 అన్నదమ్ములండి, గుడిసెలో అమ్మా బాబునండి. ఈడు అని అదే స్థలంలో దేవుడు ప్రవేశించాడు. నేను పిల్లల్ని పెంచలేక ఒక కొడుకునే కన్నానండి. నేను ఇప్పటికీ మా ఆవిడ తిడతా ఉంటుంది, 4 పెంచుకుందాం అనుకుందంట. ఆవిడ గురించి చెప్పకూడదు అనుకోండి. నేను పెంచలేక ఒక్క కొడుకునే కన్నానండి. ఇవాళ 12 మంది మనవలండి, 12 మంది మనవలండి, కార్లండి, మోటార్ సైకిళ్ళు అండి, 2-3 బిల్డింగ్లు అండి, అయ్యాక 5-6 సైట్లు అండి, 2 ఎకరాల భూమి అండి. అని చెప్తా, దేవుడు ఎక్కడైతే వస్తాడో వాళ్ళని ఏం చేస్తాడండి? పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డారో వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధపరచబడ్డ వాళ్ళారా, ఆస్వాదించబడ్డ వాళ్ళారా, మీకు శుభం కలుగును గాక. మీరు దేవుని వెంబడించగలది, దైవాజ్ఞ పాటించగలది, దైవ చిత్తాన్ని నివర్తం చేసుకోగలది. దినదినము మా బాపిరాజు గారికి చెప్పాను. బాపిరాజు గారు వడ్డీ, మరి రాజులు వడ్డీ వ్యాపారం చేస్తారో, మరి రాజులు వడ్డీ వ్యాపారం దెబ్బకి తవిరేసాడంతే. ఇక్కడి నుంచి సంఘంలో లేకుండా దగ్గర పడతాడంతే. మణిబాబు గారు అంటారు, మీరే తవిరేసి, నీ తవిరేసానా? నాగరాజు గారు అంటారు, అన్నయ్య గారు అన్నీ అలా తొంటరమలు చెప్తారు. బాపిరాజు గారు, బంగాళాడి బాపిరాజు గారు ఎంత జాలి గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు. మీ 11వ అధ్యాయం చూసుకో. వడ్డీ వ్యాపారం చేసేవాడు మీ మధ్యన ఉండటానికి లేదు. అక్కడికి అడిగా నేను పెద్ద ఆయన్ని, నీ చేస్తాను, మరి ఆకులు చేస్తావు. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, దేవుణ్ణి నమ్ముకుని దరిద్రుడు, యాగాలిని దరిద్రుడు, అడుక్కుని దరిద్రుడు, అయ్యా తాగుపోతే దరిద్రుడు, వ్యభిచారి దరిద్రుడు, గంట గోపాలని దరిద్రుడు. ఇవాళ ఆస్వాదించబడ్డ వాళ్ళరా, మీకు శుభం కలుగును కాక. అంచేత ఎప్పుడైతే మీరు దేవుని చేత బలపరచబడతారో గుర్తుపెట్టుకోండి, మీ మధ్యకి ఎవరు వస్తారు? దేవుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడండి?
ఉపవాస విజ్ఞాపన ప్రార్థన తీసుకెళ్తాడు. దివారాత్రులు దేవుని దీవిస్తుండగా, స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా దేవుడు తన మహిమతో అని చెప్తున్నా పిల్లరా. నా ఇంట్లో సుల్లికవులు బోలని చెప్పచ్చు. ఎంతోమంది మనకు దరిద్రులు ఉంటామంటారు. 20 సంవత్సరాలు అవుద్ది, 30 సంవత్సరాలు అవుద్ది. దరిద్రం 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 దరిద్రం, మాకు దరిద్రమో మాకు దరిద్రమో, మాకు దరిద్రమో మాకు దరిద్రమో. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఇశ్రాయేలు మళ్ళీ తిరిగి ఉపవాసం చేస్తూ చెప్తున్నారు, మేము దరిద్రులైపోవడానికి కారణము మేము శాపగ్రస్తులైపోవడానికి కారణము మేమే, మా పిల్లల దరిద్రులైపోవడానికి కారణము మేమే. ఇంకెప్పుడు అలాంటి యదో పనులు చేయ ఎలాగండి? ఉపవసించి కన్నీరు కాచి అయా దవల వాయించుకుంటూ క్షమాపణ చెప్పారు దేవుడికి. అంచేత ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞానుసారంగా చక్కని పరిశుద్ధ దినాలు చేసుకుంటూ, చక్కగా దేవుని మాటలు వింటూ, చక్కగా దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు శ్రేష్ఠుడిగాను, ఆస్వాదించబడ్డవాడుగాను, ఘనుడిగా భూలోకములో దినదినము ప్రవర్ధమాన పొందుగాక. ఆమేన్. వాక్యాన్ని దేవుడు వెనుకటి దర్శించగాక. యెహోవాకు స్తుతులు. ఆమేన్.